శంకర్ అన్న ఇక్కడ జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, మరి పబ్లిక్ ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి చెందుతారు? బీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచి 12 సంవత్సరాల్లో దాదాపు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఈ 7 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. కాబట్టి ఆ నాయకుడు మరి దురదృష్టవశాత్తు అకాల మరణం చెందినాడు. కాబట్టి వారికి ఘన నివాళి ఇవ్వాలని ఈ జూబ్లీహిల్స్ ప్రజలు నిశ్చయించుకున్నారు. దానిలో భాగంగా వాళ్ళ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కారు గుర్తుపై ఓటు వేసి పెద్ద ఎత్తున గెలిపించేందుకు ప్రజలు రెడీ ఉన్నారు. ఇప్పుడు 11 నాడు జరిగే ఎలక్షన్లో అవి గొప్పగా అందరూ ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొని మరి ఇలా కారు గుర్తు గెలిపించేందుకు వారు జూబ్లీహిల్స్ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అలాగే జూబ్లీస్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే అవకాశం లేదంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలలో ఏ విధంగా ఎలక్షన్లప్పుడు వాళ్ళు మాట ఇచ్చి మోసం చేసిర్రో ఈ ప్రజలు గమనిస్తారు. ఇలా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంటే కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో కానీ, మహిళలకు మన 2,500 రూపాయలు కానీ, కొత్తగా పెళ్ళే ఆడపిల్లలందరికీ కూడా కళ్యాణ లక్ష్మితో పాటు మరి తులం బంగారం ఇస్తామని కానీ, మైనార్టీలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, ఉద్యోగులకు 5 డిఏలు ఇలా ఇయ్యలటి వరకు ఇయ్యని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి విద్యార్థి కానీ, ఇటు మహిళలు కానీ, అటు రైతులకు కానీ, ఇటు వ్యాపారులకు కానీ, ఉద్యోగులకు కానీ అందరినీ మోసం చేసిన ప్రభుత్వం. కాబట్టి 24 నెలల్లో జూబ్లీహిల్స్ ప్రజలకు తెలిసింది. ప్రభుత్వం ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తారు. ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులను పెట్టి వాళ్ళ అధికారం ఉపయోగించి మరి ఇవాళ ప్రజలపై భయభ్రాంతులకు గురి చేసి మరి ఓట్లు వేసుకోవాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు భయపడే స్థితిలో లేరు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి అంటే అధికార దుర్వినియోగం చేసుడు తగదు. ప్రజలు మీరు ఎంత అధికార దుర్వినియోగం చేసినా ప్రజలు నిర్ణయించుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు 11 నాడు జరిగే ఎలక్షన్లో మేము కారు గుర్తుపై మాగంటి సునీతకు ఓటేసినందుకు నిర్ణయించుకున్నామని మీరు టీవీలు పెడితే కూడా చెప్తారు. ఇలా వ్యాపార వర్గాన్ని అడగండి, విద్యార్థులను అడగండి, మహిళలను అడగండి, బిజినెస్ చేసేటోళ్ళని అడగండి, ఉద్యోగులను అడగండి. మీరు ఎవరికి వేస్తారు ఓటు అంటే మరి 10 ఏళ్ళు సురక్షితంగా ఈ హైదరాబాద్ నగరాన్ని ఉంచిన బీఆర్ఎస్కే ఇస్తాం. ఇంతకుముందు కూడా మాగంటి గోపీనాథ్ గారికి ఓటేసినాం. దురదృష్టవశాత్తు వారు చనిపోయారు. కాబట్టి మాగంటి సునీత గారిని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని